రైతుల పేరుతో రాజకీయాలు చేయడం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మానుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎంపీటీసీ ఎండి రెహాన్ అన్నారు. రామన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రైతుల సమస్యలపై అసత్య ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూడడం బాధాకరమని అన్నారు. ఈ సమావేశంలో డీసీసీ కార్యదర్శి అబ్రహం కుమార్, పట్టణ అధ్యక్షుడు ఎండి జమీరుద్దీన్, మాజీ పీసీసీ కార్యదర్శి గోదాసు పృథ్వీరాజ్, మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్, మాజీ డీసీబీ డైరెక్టర్ జల్లా వెంకటేశం, ఎండి నాసర్, ఎండి అక్రమ్, కొమ్ము శేఖర్, ఏటెల్లి పరమేష్, నూముల ప్రవీణ్, గురుగశేఖర్, జువ్వాల శ్రీకాంత్, మేడి ధృవ తదితరులు పాల్గొన్నారు. మొత్తం మన రామన్నపేట మండలంలో వరి ధాన్యం ఎన్ని ఎకరాలు ఉన్నాయంటే 29,500 ఎకరాలు వరి ధాన్యం పండిస్తున్నాం. డాటా గవర్నమెంట్ డాటా ప్రకారం మనకు వ్యవసాయ శాఖ ఇచ్చిన డాటా ప్రకారం ఎన్ని ఎకరాలు 29,000 ఎకరాలు 500 ఎకరాలు వరి సాగు చేస్తున్నాం. ఈ రామన్నపేట మండలంలో మొత్తం మనకు వరి ధాన్యంలో పోయినసారి కన్నా ఈసారి ధాన్యం ఎక్కువైంది. ఇక్కడ ఎక్కువ కాలేదు, మొత్తం రాష్ట్రంలోనే ధాన్యం ఎక్కువ పెట్టి భారతదేశ చరిత్రలో తెచ్చింది. అసోంటి దగ్గర ఇసోంటి మాజీ ఎమ్మెల్యే గారు మొన్న వచ్చేందుకు దీని ముందు వచ్చి రాజకీయాల పక్కన పడుకోవడానికి ఆయన రాజకీయం తీసుకుంది. మొన్న దాని మీద ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నాం అంటే మొన్న దాని మీద కూడా చాలా ప్రెస్ మీట్లో ఆయనకు జవాబు చెప్పినాం, అన్నీ చెప్పినాం. ఈ 2 రోజులలో ఇప్పుడు ధాన్యం కొనుగోలు మీద మనకు యాదాద్రి డిస్టిక్లో 3 మిల్లులు ఇచ్చారు. రామన్నపేట మండలానికి 8 మిల్లులు ఉన్నాయి, 3 మిల్లులు ఉన్నాయి. గతంలో గత ప్రభుత్వంలో గతంలో కొన్న ధాన్యం కూడా అట్లనే ఆ మిల్లులలో నిల్వ ఉంది. అయితే ఒక ధాన్యం నిల్వ 3 మిల్లులు ఇస్తే ఇప్పుడు రాష్ట్రంలో దిగుబడిలో నెంబర్ 1 స్థానంలో నగరికల్లో అందరికన్నా ఎక్కువ దిగుమతి అయింది. ఒక దిక్కేమో లారీల కొరత ఏర్పడి దాని తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడ ధాన్యం కొనుగోలు సెంటర్లు ఉన్నా ఆ ధాన్యం కొనుగోలు సెంటర్లను పూర్తి చేయడానికి సాయశక్తులు. అయితే రామన్నపేట మండలానికి వచ్చే వరకు 3 మిల్లులే, ఇక్కడ మిల్లుల కొరత ఉంది. అయితే మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వేముల వీరేశ్ అన్న గారు ఏం చేశారంటే ఇక్కడ సమీక్షలు నిర్వహిస్తూ అహర్నిశలు కృషి చేయాలి. రాత్రి బౌలు వరి ధాన్యము ఎక్కడ ఉన్నా కూడా అది కొనుగోలు చేయడానికి సమీక్షలు చేసి ఎక్కడ ఇబ్బందులు ఉన్నా అవి తీయడానికి. అయితే రామన్నపేట మండలానికి వచ్చే వరకు ఏమైంది, 3 మిల్లుల కొరత వచ్చే వరకు ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే ఎమ్మెల్యే గారు ఏం చేశారు, నల్గొండ డిస్టిక్ కలుపుకొని 107 మిల్లులకు ట్యాగ్ చేసిన చరిత్రలో లేదు. తెలంగాణ చరిత్ర ఒక ఎమ్మెల్యే గారు 107 మిల్లులను ట్యాగ్ చేసిన చరిత్ర లేదు. 107 మిల్లులను ట్యాగ్ చేసి కొనుగోళ్లను చేసేది. ఒక్క తిరుమలగిరిలోనే గోదాములను తీసుకొని ఆ గోదాములలో 4 లక్షల బస్తాలను అక్కడ పంపడం జరిగింది. అంటే మా ఎమ్మెల్యే గారు రాత్రిపోలు కష్టపడి చరిత్రలోనే ఒక ఎమ్మెల్యే 102 మిల్లులకు నల్గొండ డిస్టిక్ కలుపుకొని 102 మిల్లులకు 105 మిల్లులకు ట్యాగ్ చేసిన చరిత్రలో ఎవరు చేయలేదు, ఇప్పటివరకు ఎవరు చేయలేదు. అయినా కూడా ఈయన ఏం చేసిండు, నిన్న వచ్చి ఈయన ధాన్యం కోసం ఇప్పటి వరకు 90% ధాన్యాలు మొత్తం పూర్తయిపోయింది. ధాన్యం బస్తా ఇప్పుడు 2-3 రోజులల్లో మొత్తం అయిపోతుంది. మొత్తం ధాన్యం కొనుగోలు పూర్తిగా అవుతాయి. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూడండి, ధాన్యం కొనుగోలు ఎంత స్పీడ్గా నడుస్తుంది. మనకు ఒక లారీల కొరత ఉంటే లారీల కొరత ఎందుకు ఏర్పడ్డది, ధాన్యం అందరికన్నా ఎక్కువైంది కాబట్టి లారీల కొరత. ఇక్కడ లారీలకు పంపించి లారీలకు తెప్పించి మొత్తం కొనుగోలు పూర్తి చేయడానికి రెడీ. అయితే ఈ సందర్భంగా ఆయన పోయినసారి వచ్చి రైతులకు ఎగదోసి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఏం చేసిండు, పబ్బం గడుపుకోవడానికి నిన్న వచ్చి ఒక బయట చేసింది. ఏమని, ఒక్క రైతు ఉన్నారా, రైతులు ఎవరున్నారా, ఒక్క రైతు లేడు. ఒక రైతులు పట్టుకొని ఏ ప్రభుత్వం మంచిదని ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, మా ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేయడం, ఇదే పని పెట్టు. ఆయనకు రాజకీయంగా ఎటువంటి అవకాశం లేదు. ఆయన పార్టీలోనే టీఆర్ఎస్ పార్టీలో ఆయన గతి లేదు. అది ఆయనకు అర్థమవుతుంది. అది ఎమ్మెల్యే గారికి చూసి ఆయన బిప్పు వచ్చిందని అసూయపడి పులి చూసి నక్క వాతలు పెట్టుకున్న లెక్క తయారైండు చిరుమూర్తి లింగయ్య. ఆయనకి చెప్పదలుచుకుంది ఏంటి అంటే, నువ్వు చేసే సోషల్ మీడియాలో ఈ బయట్లు
ఏని పట్టుకుని ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పట్టుకొని ఏం చేస్తుండ్రు, ఒక ప్రోగ్రామ్ని తయారు చేసి ఈయన మీద అభాండాలేరు, ఎమ్మెల్యే గారి మీద అభాండాలేరు, రైతులకు ఉపయోగించుకొని రాజకీయంగా ఒక బ్రహ్మానందం లెక్క అయిన నక్కరే కల్లా ఈరోజు ఎవరన్నా అందరు ఏం చూస్తారు, ఒక బ్రహ్మానందం లెక్క తయారై చిరుమూర్తి లింగయ్య ఒక బ్రహ్మానందం. సినిమాలలో బ్రహ్మానందం ఎట్లనో సోషల్ మీడియాలో బ్రహ్మానందం లెక్క ఎవ్వరూ హర్షిస్తలేదు. సోషల్ మీడియా పెట్టగానే హర్షిస్తలేదు. ఏ రైతు కూడా లేడు అక్కడ. అయినా కూడా రావడము పోత రాడు. ఇంత పది 3 నెలలు అంటాడు, 2 నెలలు అంటాడు. ధాన్యం కొనుగోలేదు. ఏ రోజన్నా కుప్పకాడ వచ్చి ఒక గంట కూర్చున్నావా? ఆ రైతులు ఎండలో మాడిపోతున్నాయి అంటున్నావు. ఒక చెంబడి నీళ్ళు దాపించినావా? వాళ్ళకు ఒక చెంబడి నీళ్ళు దాపించినావా? లేకపోతే ఓఆర్ఎస్ ప్యాకెట్ దాపించినా? ఏదైనా చేసినావా? నువ్వు ఏ రూట్లో పోయి ఏ రూట్లో ఆగి రాజకీయ పబ్బం గడపాలని చూస్తున్నావు? నీ పని ఏంది? నువ్వు రాజకీయం చేయాలంటే ఎవరి మీద చేస్తావు? రైతుల మీద. నా రాజకీయం చేసేది రామన్నపేట మండలంలో నువ్వు రైతుల మీద నా రాజకీయం. నీ మండలంలో కొనుగోలు ఎన్ని నువ్వు చెప్పగలుగుతావా? నీ మండలాన్ని చూసుకున్నావా? ఏదైనా ఒక లారీ ఒక మిల్లు పోయి నిలబడ్డావా? ఒక మిల్లు కాడ పోయి చూసినావా? ఏ పరిస్థితి ఉందని చూసినావా? లేదు. ఇక్కడ రావడము రాజకీయ పబ్బం కట్టుకోవడానికి రాజకీయంగా అవకాశం లేదండి. రాజకీయాలలో ఆయనకి ఎటువంటి అవకాశం లేదు. ఆయన దుర్మార్గుడు కాబట్టి 5 ఆయన దుర్మార్గాలు చేయబట్టి ఆయనకి ఏ ప్రజలు ఎట్లా ఊడగొట్టి ఎంత మెజార్టీతో ఊడగొట్టిరు. ఆయనకి ఇంకా సిగ్గు, శరం, లజ్జ, చీము, నెత్తురు ఏమన్నా ఉంటే ఈ చర్చ గమ్మను. ఇప్పుడు ఈ రోజు 31 సెంటర్లు ఉన్నాయి. ఐకేపీ 11 సెంటర్లు ఉన్నాయి. పిఎస్సి 11 సెంటర్లు ఉన్నాయి. 14 సెంటర్ ఐకేపీ ఉన్నాయి, పిఎస్సి సెంటర్లు ఉన్నాయి, నాబార్డులు ఉన్నాయి, పిఓపి 2 సెంటర్లు ఉన్నాయి, 31 సెంటర్లు ఉన్నాయి. ఈ 30 సెంటర్లలో రమ్మను ఎన్ని కొనుగోలు ఏడేడా ఉన్నాయో. నువ్వు ఒక కుప్పకాడ పెట్టి ఒక రైతు పెట్టు నువ్వు రాజకీయం చేయడానికి చూస్తావా? పోయినసారి ఇట్లా వచ్చి రాజకీయాలు చేసి ఎవరికి నువ్వు ఇష్టపడినట్టు మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి రాత్రి పోలు గింజ ఉంటావని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ముఖ్యమంత్రి కూడా నువ్వు మాట్లాడతావు. ముఖ్యమంత్రికి మాట్లాడే స్థాయి అనేది, మా ఎమ్మెల్యే గారికి తిట్టే స్థాయి అనేది అసలు నువ్వు ఒకసారి అర్థంలో చూసుకుంటున్నావు. ఎమ్మెల్యే గారికి చెప్పే స్థాయి అనేది అసలు నీ పరిస్థితి ఏంటి? నీకు ఏది లేదు, చెప్పుకోవడానికి లేదు, చేయడానికి లేదు. మొన్న వచ్చి జగదీశ్వర్ రెడ్డి ఆడ మీటింగ్ పెడితే నీకు పిలిచేటోడు కూడా లేదు. ఎస్ఆర్ మీకు ఒక మీటింగ్ పెడితే నీకు డిస్టిక్లోనే కూడా పిలిచేటోడు లేడు. అసలు పరిస్థితి ఉండి ఏదో రాజకీయం చేయడానికి వేముల వీరేశం గారు నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవడు అడిగేటోడు లేడు అనుకుంటున్నావా? నీ స్థాయి ఎంత? మాగా ఒకవేళ మా స్థాయి అనుకుంటే రమ్మనుంది. మా స్థాయి ఎంతో చెప్తాం. మేము ఎంపీటీసీ ఉన్నప్పుడు నీ ధాన్యం కొనుగోళ్లలో ఏమేమైనా చూపెడతాం. నీ ధాన్యం కొనుగోళ్లలో ఎంత అవినీతి అయితే అప్పుడు చూపెడతాము. రమ్మను. లేకపోతే మేము తప్పు ఉంటే మండల ఆఫీస్లో మినట్ బుక్ ఉంది. ఆ మినట్ బుక్ లో ఏం రాసిందో చూద్దాం కాదు. చిరుమూర్తి లింగ నీ వల్ల ఏం కాదు. ఈ నగరగల్లంతా అసలు పాలతో గడగదు. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వినాశనమే ఉంది. నీ టైంలో ఎన్ని ధాన్యం అయిందో తెలుసా? ఎన్ని ఎకరాలలో ధాన్యం పండించి ఎంత సాగు చేసారో తెలుసా? ఎంత అయింది నీ టైంలో ధాన్యం అసలు పండిందా? ఇప్పుడు పండిన ధాన్యం ఎంతో తెలుసా? మండలంలో ఇప్పుడున్న ధాన్యానికి 25% తేడా ఉంది. 23% తేడా ఉంది. అంటే అంత దిగుబడి ఇక్కడనే దిగుబడి. మొత్తం నకరేకల్ కాన్స్టిట్యున్సీలో 5 మండలాలలో మొత్తం కంప్లీట్ అయిపోయింది. రామన్నపేటకు వచ్చే వరకు ఏముంది? 3 మిల్లులు అయిపోయినాయి. 3 మిల్లులలో ఒక లారీలో ఎన్ని బస్తాలు పోతాయి? 1000 బస్తాలు పోతాయి. 400 కిలోల ధాన్యం పోతుంది. ఒక లారీలో అన్లోడ్ చేయడానికి 2.5 నుంచి 3 గంటలు పడుతుంది. ఒక 6 లారీలు పర్ డే పోతాయి. 6 లారీలు పోతే ఎన్ని అవుతాయి? ఆ నాళ్ళు ఎంత అవుతుంది? నువ్వన్నా ఆలోచించు. లేకపోతే నీ ఏమన్నా పోయి మిల్లు కాడన్నా చేసుకో. అది లేదు ఇది లేదు. పొద్దుగా లేచి తిరుమూర్తి లింగ నీకు ఇప్పుడు కూడా చెప్తున్నాము, నీ నోటి దురుసు బంద్ చేసుకో. నీ బ్రహ్మానందం వేషాలు ఏ చూసుకో. నువ్వు మురుస్తున్నట్టున్నావు. ఆ మీమ్స్ వస్తాయి. ఆ బ్రహ్మానందం నీకు బ్రహ్మానందం అనుకుంటారు. నకరకల్ ప్రజలు ఏమనుకుంటారు? నిన్ను చూసి బ్రహ్మానందం అనుకుంటారు. జోకులు వేస్తారు. పొద్దుగా లేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుండ్రు అలా ఏమన్నా పెట్టవచ్చు. నీ గురించి కూడా మేము పెట్టగలుగుతాం. కానీ మాకు విజ్ఞత ఉంది. బురద మీద రాయేస్తే ఆ బురద మాకే పడుతుంది అన్నట్టు మేము వదిలిపెట్టాం. మా ఎమ్మెల్యే గారి మీద, వేముల వీరేశం గారి మీద మరొకసారి నువ్వు విమర్శలు చేస్తే ఈసారి నిన్ను ఉరికిచ్చి మొత్తం నకరకలు తిప్పుతుంది. నువ్వు అనుకుంటున్నావు 4 చెంచగాలు రామన్నపేట జమ చేసుకొని 4 చెంచగాలకు జమ చేసుకొని నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి ఆడొచ్చి ఒక బయట ఇచ్చి వెళ్ళిపోతున్నావు. ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు కూర్చోవలసి ఉండే, లారీ కాడ పోవాల్సి ఉండే. ఏ ధాన్యం కంప్లీట్ అయితే
ఇంకా ధాన్యం కొనుగోలు కంప్లీట్ అయితే షాలు వేసుకుంటారని అవహేళన చేస్తావు. రైతులను అవహేళన చేసే స్థాయికి వచ్చినావు నువ్వు. ఏ రైతుకు నువ్వు దగ్గర నుండి నీళ్ళు దాపినవయ్యా? ఈ 3 నెలల ఎండలు 45-40 డిగ్రీలు ఉన్నాయని తిరిగినావు. నువ్వు ఏ రోజన్నా ఒక చెంబడి నీళ్ళు దాపించినావు? చెంబడి నీళ్ళన్నా వచ్చి ఆడ కూర్చున్నావా? ఏదంటే టైంకు రావుడు, ఆడ నిలబడు, ఆ సోషల్ మీడియా పట్టుకోండు. అరే ఓ లింగయ్య, నీకు ఇప్పుడు కూడా చెప్తున్నావు, నీకు గౌరవంగా చెప్పాలనుకుంటున్నావు. మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య నీకు గౌరవంగా చెప్తున్నావు. ఇక నువ్వు మూసుకో, నీ వల్ల కాదు రాజకీయం, నువ్వు రాజకీయానికి పనికిరావు, నీ వల్ల కాదనే నగరికల్లా ప్రజలు చీకొట్టి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వచ్చింది.